తిరుమలలో మంచు వర్షం, శ్రీవారి పాదాలు పాప వినాశనం మార్గాలు మూసివేత. పొగమంచు వర్షం కారణంగా పాప వినాశనంలో శ్రీవారి పాదాలు మార్గాలు టీటీడీ మూసివేసింది. శుక్రవారం సాయంత్రం నుంచి ఆ మార్గం వాహనాలు రాకపోకలు పూర్తిగా నిలిపివేసింది. పొగమంచును శుక్రవారం తెల్లవారుజాము నుంచి ఆలయం సమీపంలో భక్తులతో పాటు ఘాట్ రోడ్లో ప్రయాణించే వాహనాలు తీవ్ర ఇబ్బంది పడ్డాయి. అలిపిరి మార్గంలో వెళ్లే వాహనదారులు టీటీడీ సిబ్బంది అప్రమత్తం చేస్తూ పంపుతున్నారు. 19 నుంచి శ్రీవారి ఆలయం బ్రేక్ దర్శనాలు రద్దు. తిరుమల శ్రీవారి ఆలయంలో ఈ నెల 23 నుంచి జనవరి 1 తేదీ వరకు వైకుంఠ ద్వార దర్శనం పురస్కరించుకొని ఈ నెల 19 నుంచి కోయల్ అల్వార్ తిరుమంజనం నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా టీటీడీ 19th బ్రేక్ దర్శనాలు రద్దు చేస్తుంది. 18th సిఫార్సు చేస్తున్నట్టు లేఖ స్వీకరించడం జరిగింది. తిరుపతి విమానాశ్రయంలో శ్రీవారి టికెట్ కౌంటర్ మార్పు. విమానాశ్రయంలో శ్రీవారి దర్శనం టికెట్లు జారీ కేంద్రం శనివారం నుంచి తిరుమల గోకుల విశ్రాంతి భవనానికి మారుస్తున్నట్లు తెలిపారు. ఎప్పటిలాగే బోర్డింగ్ పాస్ సమర్పించి భక్తులకు శ్రీవారి ట్రస్ట్ ఆఫ్లైన్ టికెట్లు పొందవచ్చు. ఇక్కడ రోజు నుంచి టికెట్లు జారీ చేస్తున్నారు. దేశ విదేశాల నుంచి శ్రీవారి దర్శనం వచ్చే విమానం ప్రయాణికుల సౌకర్యార్థం ఈ కేంద్రం ఏర్పాటు చేశారు. రేపటి నుంచి యాదాద్రి ధనుర్మాసోత్సవాలు. యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం ఆదివారం నుంచి జనవరి 15 వరకు ధనుర్మాసోత్సవాలు వైభవంగా నిర్వహించడానికి ఏర్పాటు చేస్తున్నారు. ఈవో గీతారెడ్డి తెలిపారు. శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల రోజుల పాటు జరిగే ఉత్సవాల్లో భాగంగా ప్రతిరోజు వేకువజామున 4:30 నుంచి ఉదయం 5 గంటల వరకు ఆలయం ముఖమండపంపై ఉత్తర భాగంలో అమ్మవారి వేంచేపు తిరుప్పావై కార్యక్రమం నిర్వహిస్తారు. జనవరి 14న రాత్రి 7 గంటల వరకు గోదాదేవి కళ్యాణం, 15న ఉదయం 11:30 వరకు ఓడిబియ్యం సమర్పణం జరుగుతుంది. ఈ ఛానల్ కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేయండి. మరెన్నో అప్డేట్స్ కోసం థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, షేర్, కామెంట్ యువర్ ఒపీనియన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.